వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. శాంతియుతంగా నిరసనకు దిగిన భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలపై లాఠీ చార్జ్కు పాల్పడి జైలుకు తరలించడాన్ని ఖండిస్తూ అరెస్టు చేసిన నిరుద్యోగులను, బీజీవైఎం కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ డిమాండ్ చేశారు. ఉద్యోగాల సాధన కోసం టీజీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న వైఖరిని, అసమర్థ ధోరణిని, అవకాశవాదం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగుల నిరసన దీక్ష జరిగిందని ప్రకటించారు. నిరుద్యోగుల సమస్యపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై గవర్నర్ గారికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గ్రూప్ 1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కి పెంపు, గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించడం వంటి డిమాండ్లతో నిరుద్యోగులు నిరసన దీక్షకు దిగితే అక్రమ అరెస్టులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు తరలివస్తున్న నిరుద్యోగులను, యువతను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ అరెస్టు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేవైఎం కార్యకర్తలను, నిరుద్యోగులను అడ్డుకుంటూ క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని మహేందర్ మండిపడ్డారు. నిరుద్యోగుల పట్ల దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకునేలా హెచ్ఆర్సీని ఆశ్రయిస్తామని తెలిపారు. ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తులు శాశ్వతం కాదని హెచ్చరించారు. శాంతియుతంగా జరుగుతున్న నిరుద్యోగుల ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యువమోర్చా నేత హెచ్చరించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిష్పత్తి 1:100 ప్రకారం ఇవ్వాలని కోరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ నిష్పత్తిని అమలు చేయకపోవడం దుర్మార్గం అంటూ విమర్శించారు. గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు కల్పిస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు అమలు చేయడం లేదే అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని మహేందర్ నిలదీశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తెలంగాణ రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులందరినీ ఏకం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగుస్తుందని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగ యువతను అడ్డుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని గుర్తు చేశారు. నేడు అదే దారిలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారని ధ్వజమెత్తారు. మన వీడియో వైరల్గా మారుతుంది. మీకు తోచినంత షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను, ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.